Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తాడని అంటే అర్థం ఏంటి? మనం ఎత్తైన స్థలాలకు వెళ్ళడానికి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కావలసిన బలాన్ని, కావలసిన జ్ఞానాన్ని, ఆ రిసోర్సెస్ని, వనరుల్ని దేవుడు మనకిస్తాడని. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో బలపరుస్తాడు. ఉన్నతమైన స్థలాలకు వెళ్ళడానికి కావలసిన దేవుడు మనకిస్తాడు. దేవుడు మనల్ని చేపట్టుకుని నడిపిస్తాడు. ఈరోజు మీరు చేసే జాబ్లో కావచ్చు, మీరు చేసే బిజినెస్ కావచ్చు, మీ స్టడీస్లో కావచ్చు, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ప్రమోట్ చేస్తాడు. ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చిన యోసేపు గారిని, పొతీఫర్ ఇంట్లో పనిచేస్తున్న యోసేపు గారిని, చెరసాల్లోకి వెళ్ళిపోయిన యోసేపు గారిని ఒకరోజు దేవుడు ఫరో ద్వారా పిలిచి ఆ దేశాన్నే పరిపాలించే నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. ఒక సాధారణమైన అమ్మాయిని దేవుడు తీసుకువెళ్ళి పారసిక సామ్రాజ్యానికి రాణిగా చేశాడు. తన తండ్రి చేత, అన్నల చేత తక్కువగా చూడబడి గొర్రెలు కాచుకునే దావీదు గారిని దేవుడు తీసుకువెళ్ళి ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దావీదు పరిపాలించిన కాలాన్ని బంగారు కాలం, గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. బబులోను రాజ్యంలోకి బానిసగా వెళ్ళిపోయిన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని దేవుడు ఉన్నతమైన స్థానానికి వారిని హెచ్చించారు. పరిపాలించే స్థాయికి దేవుడు వారు లేవనెత్తారు. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుతారో, దేవుని మార్గంలో నడుస్తారో, దేవుడు వారిని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థలాల్లో నిలబడతాడు. అన్ని విషయాల్లో దేవుడు వారిని పైవారుగా ఉంచుతాడు. బైబిల్లో రాయబడింది కదా, మనం ఆయన మాటలు శ్రద్ధగా వింటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని, మీరు ఇచ్చేవారుగా ఉంటారు కానీ తీసుకునేవారుగా ఉండరని, మీరు పైవారుగా ఉంటారు కానీ కిందవారిగా ఉండరని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు, అన్ని వనరులను ఇస్తారు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఉన్నతమైన చోట్ల దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రాలు జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి అయ్యా. ప్రభా యేసయ్యా, మా కాళ్ళను ప్రభా జింక కాళ్ళు వలె చేసి ఎత్తైన స్థలముల మీద నిలబడతానని వాగ్దానం చేసింది దేవా ప్రభా. మమ్మల్ని బలపరచండి అయ్యా, మీ జ్ఞానంతో నింపండి అయ్యా, మీ శక్తితో నింపండి అయ్యా. ప్రభా యేసయ్యా, ఉన్నతమైన స్థలాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళండి అయ్యా. యోసేపు గారిని, దానియేలు గారిని, దావీదు గారిని, ఎస్తేరు గారిని అనేక మందిని హెచ్చించినట్టుగా ప్రభా మమ్మల్ని హెచ్చించండి. ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి. చేసే పనుల్లో, స్టడీస్లో, బిజినెస్లో మీరు హెచ్చించండి, కృపానుగ్రహించండి. వారి కుటుంబాలను హెచ్చించండి. అన్ని విషయాల్లో కృపానుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.